సిద్ధం సభల పేరుతో 10 లక్షల మంది జనం వచ్చారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర పెడితే లక్షల మంది రోడ్ల మీద నిలబడుతున్నారు. కనీసం నడవడానికో, గాలి దూరడానికో, ఇసుక రావడానికి కూడా సందు లేదు. వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సచివాలయ సిబ్బంది లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తున్నారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి వెనకుంటే ఆ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? అది నా పాయింట్. ఒకటి ఇప్పుడు పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ట్యాంపరింగ్ అది ఇది అంటున్నారు కానీ 40% ఓట్లు అంటే ఎంత? 1,20,30,00,000 ఓట్లు జగన్ గారికి పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 1,30,00,000 వాళ్ళకంతా కలిసింది మిగతాది దాదాపు 2 కోట్లు ఉంటాయి. అంటే 40% వీళ్ళకి, అంటే ప్రతి 100 ఓట్లలో 40 ఓట్లు జగన్ గారికి, 55 ఓట్లు ప్రతిపక్షాలు. వీళ్ళు అంటే 40% తగిన సీట్లు రాలేదు. మనం 10 సీట్లు చూస్తూ ఎప్పుడు ప్రజలు ఏమంటారు, 10 సీట్లే వస్తాయి. కానీ మన భారతదేశంలో ఈ దామాషా పద్ధతులు ఉంటే జగన్ గారికి 80 ఇంకో పైన వచ్చుంటాయి సీట్లు. కాబట్టి ఓట్లు చూడాలి మనం ప్రధానంగా. కానీ 40% ఓట్లు పడ్డాయంటే 1,80,00,000 అంటే చిన్న ఓట్లు కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వేశారు? కొంతమంది వ్యతిరేకంగా వేశారు, కొంతమంది అనుకూలంగా వేశారు. ఇప్పుడు జగన్ గారు సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఓట్లు వేసినట్టు నేను భావిస్తున్నాను. లేకపోతే ఆ 40% ఓట్లు ఎట్లా వస్తాయి ఇంత వ్యతిరేకతలో? కాబట్టి జగన్ గారికి వేసేవాళ్ళు వేశారు, వెయ్యిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అయినారు. ఆ ఎక్కువ ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేసి ఆత్మ పరిశీలన చేస్తారు. ఇప్పుడు చాలా మంది డబ్బులు తీసుకున్నా ఓటేయలేదు, సంక్షేమ పథకాలు అని నిర్ధారణకు వస్తే అది వేరే ట్రాక్ మారిపోతుంది. అది రాంగ్ ట్రాక్.